హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి బల్లోజు హోమ్ బ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ సేమియా సగ్గుబియ్యం పాయసం. సగ్గుబియ్యం సేమియా కాంబినేషన్లో ఇలా ఎప్పుడైనా పాయసాన్ని ట్రై చేశారా? మంచి క్రీమీ టెక్స్చర్లో చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమ్మర్లో సగ్గుబియ్యంతో పాయసాన్ని ప్రిపేర్ చేసుకుని తినడం ద్వారా శరీరంలోని వేడిని తీసేసి చల్లదనాన్ని అందిస్తుంది. మరి ఇంత టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ని తీసుకోండి. అందులోనికి 100 గ్రామ్స్ వరకు అంటే అరకప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని బౌల్లోకి వేసుకొని సగ్గుబియ్యం మునిగేంత వరకు వేడి వాటర్ని పోసుకొని 10 నుంచి 20 నిమిషాల వరకు బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టండి. వేడి వాటర్ని పోసి సగ్గుబియ్యాన్ని నానబెడితే ఈజీగా నానిపోతాయి. లేదంటే పాయసాన్ని ప్రిపేర్ చేయాలనుకుని 2 నుంచి 3 గంటల ముందే సగ్గుబియ్యాన్ని నానబెట్టి తీసుకోవాలి. లేదా ఇలా వేడి వాటర్ని పోసి 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెడితే ఈజీగా నానిపోతాయి. తర్వాత పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టుకొని అందులోకి 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అంటే చిన్న ముక్కలుగా చాప్ చేసిన బాదాం, 6 నుంచి 10 వరకు కాజు, కొద్దిగా కిస్మిస్, పావు కప్పు వరకు గుమ్మడి గింజలను వేసుకోండి. గుమ్మడి గింజలు పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయండి. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. డ్రై ఫ్రూట్సే కాకుండా మీ ఇష్టాన్ని బట్టి చిన్న ముక్కలుగా చాప్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత నెయ్యి రాకుండా బౌల్లోనికి తీసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ బౌల్లోకి తీసుకున్న తర్వాత 1 కప్పు వరకు సేమియాను కూడా వేసుకొని సేమియా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి. సేమియా చక్కగా ఫ్రై అయి లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఇలా ఫ్రై చేసుకున్న సేమియా మొత్తాన్ని కూడా బౌల్లోనికి తీసుకోండి. సేమియాను మొత్తం బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే బౌల్లోనికి 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకోండి. పాలను పోసుకున్న తర్వాత పాలకు తగినట్టుగా కొద్దిగా వాటర్ని వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పాలను 1 పొంగు వచ్చేంత వరకు మసలనివ్వండి. పాలు చక్కగా మసిలి 1 పొంగు రాగానే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నుంచి 6 నిమిషాల వరకు పాలని మసలనివ్వండి. పాలు చక్కగా మసులుతూ ఉన్నప్పుడు పాయసం మంచి ఫ్లేవర్ కోసం కచ్చా పచ్చాగా దంచిన 4 ఇలాచీలను వేసి మరొక 2 నిమిషాలు మసలనివ్వండి. పాలు ఇలా చక్కగా మసిలిన తర్వాత ముందుగానే నానబెట్టి తీసుకున్న సగ్గుబియ్యంలోని ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని తీసేసి సగ్గుబియ్యాన్ని పాయసంలోకి వేసుకోండి. సగ్గుబియ్యం వేయగానే పాలు మొత్తం కలిసేలా బాగా కలిపి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల వరకు ఉడికించండి. సగ్గుబియ్యం ఇలా కాస్త ఉడికిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి తీసుకున్న సేమియాను కూడా వేసి సేమియా కూడా ఉడికేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉడికించుకోండి. సేమియా త్వరగానే ఉడికిపోతుంది. అలాగే సగ్గుబియ్యాన్ని కూడా ముందుగానే నానబెట్టి తీసుకున్నాము కాబట్టి ఈజీగా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం సేమియా ఇలా చక్కగా ఉడికిన తర్వాత 1 కప్పు వరకు చక్కెరను వేసుకొని చక్కెర పూర్తిగా కరిగేంత వరకు పాయసాన్ని కలుపుతూ ఉండండి. చక్కెర అనేది పూర్తిగా కరిగిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. పాయసాన్ని ఎప్పుడు ప్రిపేర్ చేసినా చక్కెర వేయగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా చేయడం ద్వారా పాయసం ఎక్కువసేపు నిల్వ ఉన్నా గట్టి పడకుండా ఉంటుంది. అంతే, సింపుల్గా టేస్టీగా సేమియా సగ్గుబియ్యం పాయసం రెడీ. ఇలా రెడీ అయిన పాయసాన్ని వేడి పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకోండి. సింపుల్గా
టేస్టీగా ఏదైనా ప్రసాదాన్ని ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలా సింపుల్గా రెడీ అయ్యే సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, క్షణాలలో రెడీ అయిపోతుంది. మరింకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ పాయసాన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.